సో ఇప్పుడు బర్డ్ ఫ్లూ వచ్చినా మనం చికెన్‌ని తినొచ్చా? తినొద్దా? అనేది పెద్ద డిబేట్ నడుస్తుందనమాట. ఇప్పుడు బర్డ్ ఫ్లూ వచ్చిన చికెన్ తినొచ్చా? తినొద్దా? అంటే బర్డ్ ఫ్లూ వచ్చినప్పుడు ఏదైనా సరే ఒక పౌల్ట్రీలో వెళ్ళినప్పుడు ఏమైద్దంటే నేచురల్‌గా కోళ్ళు చనిపోతా ఉంటాయి. నువ్వు చనిపోయిన కోడిని తీసుకొస్తారా? అమ్ముతారా? అంటే ఎవరు చెయ్యరు. సో, నార్మల్‌గా మన దగ్గర ఉన్న పౌల్ట్రీకొచ్చిన చికెన్, కోళ్ళని తీసుకున్నప్పుడు మనం ఏం జేయాలంటే మనం దాన్ని ఫ్రెష్‌గా క్లీన్ చేసుకొని, బాగా ఉడికించేసుకొని మనం తినొచ్చు. అంతేగాని బయట ఇప్పుడు పెద్ద పెద్ద మాల్స్, రెస్టారెంట్‌లో మీరు తినేటప్పుడు, కేఎఫ్‌సీలో తినేటప్పుడు ఏమైద్దంటే వాళ్ళు చాలా ఎక్కువ మందికి క్వాంటిటీ ఎక్కువ వండాల్సుంటది గాబట్టి, ఎక్కువ ఉడికిచ్చకపోవచ్చు, ఎక్కువ మంచి క్లీన్ జేయకపోవచ్చు. సో, అటువంటి టైంలో ఏమైద్దంటే, అట్లాంటి బయట ప్లేస్‌లో తినేప్పుడు మీకు బర్డ్ ఫ్లూ వచ్చే ఛాన్సెస్ ఉంటది. మీరెప్పుడైతే మీరు ఇంట్లో బాగా ఉడికించుకొని, బాగా చేసేసి తింటే బర్డ్ ఫ్లూ వచ్చే ఛాన్సెస్ ఏముండదు. ఓకే. సపోజ్ అలా కాకుండా ఒక పర్సన్ అలాంటి చికెన్ తిన్నాడు అని అనుకుంటే, అది చికెన్ నుంచి మళ్ళీ హ్యూమన్‌కి గూడా వచ్చే ఛాన్సెస్ ఉంటది. చాలా రేరు బట్ వచ్చే ఛాన్సెస్ ఉంటది. సో, ఒకవేళ గనుక బర్డ్ ఫ్లూ అనేది హ్యూమన్ బీయింగ్స్‌కొస్తే ఏమవుతది? హ్యూమన్ బీయింగ్స్‌కొచ్చినప్పుడు ఈ H5N1 వైరస్ అనేదేంటంటే హ్యూమన్స్‌లో గూడా మ్యూటేషన్స్ చేంజ్ చేస్తా ఉంటది. సో, మళ్ళీ ఒక వైరల్ ఫీవర్ లాగానే మళ్ళీ హ్యూమన్స్‌కి గూడా కాజ్ చేస్తా ఉంటది.